గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పురిపాలెం. ప్రస్తుతం తెనాలి నుంచి పురిపాలెం ప్రయాణంలో పురిపాలెం రోడ్డు, పురిపాలెంని రైలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గంగోలు కాలువ ఇది. పురిపాలెం అంటే మనం హీరో కృష్ణ గారిని, మహేష్ బాబుని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నటులుగా ఇప్పుడు యువతరానికి చిన్న మెసేజ్ చేస్తాను. ఎవరో పుట్టుకతో గొప్పవారు కాదు, ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ముందుకెళ్తారు. ప్రస్తుతం పురిపాలెం తీసుకుంటే పురిపాలెం హీరో కృష్ణ గారు మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. ఆయన సూపర్ స్టార్ అయినా కూడా ఆయన మధ్యతరగతిలోనే పుట్టాడు, మధ్యతరగతి కుటుంబంలో. నేను హీరో అనే విధంగా నేను హీరోని అవుతాను, నేను హీరోను అని తలంచుకొని తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఆన్లైన్లో ఉండవు ఆ రోజు, అది ఎందుకులే బాగోదని అయ్యా ఏమనుకోబాక. కృష్ణ గారు నేను హీరోని భావించే తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. కంఠోపాఠంగా చెప్పే డైలాగ్స్ కూడా ఆయన ప్లస్ పాయింట్. అందము, అభినయం అన్నీ కలగలిపి కృష్ణ గారిని సూపర్ స్టార్ చేశాయి. ఇదే గ్రామం పురిపాలెం. పురిపాలెం తెనాలికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దైవ ప్రయాసాలకి టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు, తక్కువ దూరంలో 10 నిమిషాల్లో మనం పురిపాలెం చేరుకోగలుగుతాం ప్రయాణంలో. ఘట్టం లేని వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ తెలిసేటట్టు ఇస్తే బాగుంటుంది అసలు. వద్దులే, అవి కాదులే, నేను మామూలు మన ఊరిని చూపిస్తున్నా, ఊరిని చూపిస్తున్నాలే. అదే ఉన్నట్టేనా. కొబ్బరి నూనె పెట్టినట్టయింది ఫోటోలు, కొబ్బరి నూనె పెట్టినట్టయింది ఫోటో. ఎంత బాగా వచ్చింది, ఒకేసారి పోయింది. ఎండలు తిరిగి పెడితే కనపడదు. ఇంతగా 1వ నెంబర్ అంటే సుమారు 2వ నెంబరు గోగినేని వారు. పురిపాలెంలో గోగినేని వారి పేరు చెప్పలా, మర్చిపోయారు. ముక్కాముల పేరు చెప్పలా, 2 చెప్పలా. ఇంటి పేర్లు అన్నీ చెప్పాం కానీ
ముక్కాముల శ్రీధరు. మావి కూడా 50 కుటుంబాలు ఉన్నాయి, నన్ను లెక్క లేకుండా వదిలేసావా అన్నాడు ఒకసారి. ముక్కాముల శ్రీధర్ గారు ఉన్నాడు. అది పెళ్లి పిలుపులు ఆయన పిలిచేది అంతేగా. ఇంకట వెళ్ళిపోతాను. బురిపాలెం కనపడుతుందా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంతేగా. ఉన్నట్టే ఈ కాసేపు తీసుకొచ్చాలే కోసం. ఏడున్నాడు? కనపడకూడదు. రాలేదు, సైకిల్ దొక్కుతున్నాడు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకోవటమే బురిపాలెం నుంచి. నోరు తెరవట్లా. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టా. ఇన్స్టాగ్రామ్ లైవ్ ఉందిగా నాకు. యూట్యూబ్ కూడా ఉన్నాయి. $30 $100 అయితే మనం యూట్యూబ్లో గెలుస్తాం. అంటే దాంట్లో $29 ఉండాలి. ఇంక 2 ఏళ్ళు పట్టుద్ది అయ్యేటప్పటికి ప్రయత్నం. ఏమో మరి వెళ్ళిపోయారా అంటే ఉన్నా వాళ్ళు ఇంట్లో. అదే ఉన్నదన్నట్టు మాట్లాడుకోండి అంటున్నాను. ఇద్దరు శాఖమూరు వారే. మా ఇద్దరు తరఫున, మా వాళ్ళందరి తరఫున మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మీడియా అధినేతను కాబట్టి నేను. కాకపోతే జాతకాలు బాగాలి కానీ విద్యా విజ్ఞాన వైద్యుష్యాలు బ్రహ్మాండంగా చెప్పగలరు. మంచిదేగా. ఏమైనా పాఠం ఏదన్నా శ్లోకం కానీ పాఠం. ఓకే, ఉన్నట్టే బురిపాలెంలో. అప్పుడప్పుడు నేను కూడా వీడియోలు చేస్తూ ఉంటాలే. వీడియో అంటే ఇది మీడియా వాడతా. ఏదైనా ఒక వీడియో తీసి వాళ్ళకి పంపి గట్టిగా మాకు వేయాలి అని చెప్పి ఏర్పాటు చేపిద్దాం. ఏమేయాలి? ఏం చేస్తావు నాకు తెలియదు. గట్టిగా వేయాలంటే వాళ్ళు మనల్ని ఎలా చేయాలి అట్లా ఉండాలి. అది అంతేగా మనం పంపామంటే చూసి అవసరం పడేయకూడదు. వాళ్ళు పంపటం కాదు, మన సొంతది ఇది. పంపేది ఇప్పుడు లైన్లో ఉన్నట్టే. దేశం మొత్తం వెళ్తున్నట్టే ఇది ఫోటో. దేశం మొత్తం వెళ్ళిపోద్ది. బురిపాలెంలో కృష్ణ గారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ఎదిగాడని ఇప్పుడు యువత చెబుతున్నా. ఆయన కూడా నలుగురి మీద ఆధారపడి పైకి వెళ్ళాడు. సొంతంగా ఏమి ఎదగల. ఎదిగిన తర్వాత ఆయన గుర్తింపు వచ్చిన తర్వాత ఆయన స్థాయిలోకి వెళ్ళాడు. ప్రస్తుతం బురిపాలెం గ్రామం ఆయనకి మా అన్నగా నిలిచింది. మొదట్లో నిలవబట్టే ముందుకెళ్ళగలిగాడు. ముందు గ్రామం గొప్పది, తర్వాత వ్యక్తులు. ఆయన గ్రామానికి ఉపయోగపడే పనులు చేయటానికి కొంతమంది వ్యక్తులు అడ్డపడేసరికి చేయలేకపోయాడు, చేయనిదా. కానీ అది మామూలే, అది ఎక్కడైనా ఉండేదే కది, తప్పదు. ఆయన అంటే బిజీగా ఉన్నాడు కదా. ఆయన ఎట్లా మనం ఇది పడతాం. అదే లేదు, వాళ్ళ గుర్తింపు వద్దన్న భయంతో. నేను ఇప్పుడు కూడా మహేష్ బాబు గారిని చెబుతాను, ఒకసారి వచ్చేసి అప్పుడప్పుడు చిన్న చిన్న బిట్లు బురిపాలెంలో నటించమని. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఏమో కృష్ణగారు ఎదురిల్లు, మా తాత పెద్దమ్మ ఇల్లు వెనకిల్లు. ఇటువైపు మా పరశురు వాళ్ళే, మధ్యలో ఉన్నాడు హీరో కృష్ణ గారు. అమ్మమ్మని అడిగేవాడిని, ఆ రాజుల్లో అమ్మమ్మని అడిగేవాడిని మనం చుట్టవేనా అని. గడ్డ పెరిగి ఇచ్చేదంట, నిజమేనా? గడ్డ పెరిగి ఇచ్చింది వాళ్ళకి ఎప్పుడన్నా? గడ్డ పెరిగిచ్చేది అని చెప్పింది. చిన్నప్పుడు గడ్డ పెరిగిచ్చామని. అప్పుడు ధన్యవాదాలు. ఉన్నదన్నట్టే బురిపాలెం నుంచి. నేను సుధాకర్ పరచూరి. మహేష్ బాబుని బురిపాలెంతో పరిచయాలు పెంచుకుంటూ బురిపాలెంకి మంచి సేవ చేస్తూ ఘనమైన కీర్తి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. చేయట్లేదని కాదు, ఇంకా చనువుగా నీ బంధువర్గాలని మాట్లాడటం తెలుసుకొని వాళ్ళకి చేయి తీస్తూ వాళ్ళ ద్వారా శక్తిని కొనసాగించుకోవాలని మనం చేసుకుంటున్నాను. నేను కండక్టర్ అయినా నాకు దేశం మొత్తం పరిచయం ఉంది కాబట్టి నా శక్తిని ఉపయోగిస్తున్నాను. అదిగో శాఖమూరి వారి ఘనమైన కీర్తి, శాఖమూరి వారిది.
గురిపాల నుంచి ధన్యవాదాలతో